హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. ఇవాల్టి స్పెషల్ వచ్చి కాలీఫ్లవర్ ఫ్రై. ఇదే రెసిపీని ఇంకొన్ని మోడిఫికేషన్స్తో మనం కాలీఫ్లవర్ మంచూరియా కూడా చేసుకోవచ్చు, కానీ వితౌట్ డీప్ ఫ్రై. అది ఎలా ఏంటి అన్నది చూసేయండి. ముందైతే కొన్ని నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పీసెస్ లానే కట్ చేసుకొని వేసుకోవాలి. అలా ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని మనం ముందు వేడి నీళ్ళల్లో వేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం బాగా వేయించుకోవాలి. కాలీఫ్లవర్ ఫ్రై చేసుకునే పని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు వేయించుకుంటే సరిపోతుంది. అదే మంచూరియా అయితే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, అంటే కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం లైట్గా ఓన్లీ కాలీఫ్లవర్ పీసెస్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలానే పచ్చిమిర్చిని కూడా స్లిట్ చేసుకొని వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు తీసుకున్న కాలీఫ్లవర్ పీసెస్కి సరిపడా టొమాటోస్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక టొమాటోని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. టొమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను నా దగ్గర ఉన్న గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను కొంచెం, అండ్ అలానే ఒక స్పూన్ కారం, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. అదే మీరు మంచూరియా చేసుకునే పని అయితే ముందే కొంచెం సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇది ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 minutes బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడైతే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. బట్ మనం ఇది యూజ్ చేసుకొని గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి.